హీరోయిన్గా తొలి చిత్రం కొత్త బంగారు లోకంతో కుర్రకారుని తన నటనతో కట్టిపడేసిన శ్వేతా బసు ఆ తర్వాత ఎక్కువగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. ఆ మూవీ హిట్ అయినా కానీ శ్వేతకి అంతగా ఛాన్సెస్ మాత్రం తీసుకురాలేకపోయింది. చేసిన అరాకొర సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక లాభం లేదనుకుని ఐటెం సాంగ్స్ చేయడానికి రెడీ అయ్యి ఒకట్రెండు చేసింది. కానీ అక్కడ ఈ బొద్దుగుమ్మకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని రోజులు సైలెంట్గా ఉంది. కానీ అదే టైంలో ఈమె వ్యభిచారంలోకి దిగిందంటూ తెగ రూమర్స్ వచ్చాయి. అంతేకాదు ఆమె మాట్లాడిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కానీ ఆ తర్వాత అది తాను కాదని చెప్పినా ఆ మచ్చ మాత్రం శ్వేత కెరీర్లో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్లో ఏదో సినిమా చేస్తున్నానని చెప్పింది. కానీ అక్కడ కూడా ఏది వర్కౌట్ కాలేదు. అదే టైంలో బాయ్ ఫ్రెండ్తో కొన్ని షికార్లు కూడా చేసింది. మళ్ళీ ఇప్పుడేమో బాలీవుడ్లో ఓ సీరియల్లో నటిస్తున్నానని స్టేట్మెంట్ ఇస్తోంది శ్వేత. మరి సెకండ్ ఇన్నింగ్స్గా యాక్టింగ్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఈసారైనా కుదురుకునేనా, లేకపోతే మళ్ళీ బాలీవుడ్ నుంచి కూడా ఈ ప్రేమ వ్యవహారం వల్ల బయటకు వచ్చేస్తుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.